ఎంతో టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకుండా తినేసి వస్తారు. దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని అలానే ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 క్యారెట్ ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఇందులో బీన్స్, మీ దగ్గర ఇంకా ఉంటే క్యాబేజీ అలానే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దానికి తగ్గట్టు సాల్ట్ అలానే కారం, పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అలానే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. సో లేకపోతే స్కిప్ చేసి అయినా మామూలుగా చేసుకోవచ్చు అండి. సో ఇలా చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు లాస్ట్లో ఉంటే మాత్రం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో లాస్ట్‌లో ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.